హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలీమాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్ కి సంబంధించి గ్రూప్ మ్యాచ్ లో ఇది మ్యాచ్ నంబర్ 34 సౌత్ ఆఫ్రికా వర్సెస్ యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. గ్రూప్ డి లోని సౌత్ ఆఫ్రికా వర్సెస్ యూఏఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. యూఏఈ ఓపెనర్స్ గా ఆర్యాన్సు, వసీము, కెప్టెన్ క్రీజ్లోకి రావడం జరిగింది. యూఏఈ కెప్టెన్ డైరెక్ట్ గా ఓపెనర్ గా క్రీజ్లోకి వస్తుంటారు. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా మొదటి ఓవర్ బౌలింగ్ రబాడా, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ మఫాకా, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 16 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ రబాడా, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 30 రన్స్. 4 ఓవర్ బౌలింగ్ నోకియా, 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 36 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ లిండా, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. కెప్టెన్ వసీము 22 రన్స్ చేసి 12 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా యూఏఈ మొదటి వికెట్ కోల్పోయింది. క్రీజ్లోకి అలీషాన్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 42 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ బాషు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. ఆర్యాన్స్ కూడా 13 రన్స్ మాత్రమే చేసి 17 బాల్స్ కి మఫాకా క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా యూఏఈ ఓపెనర్స్ ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. క్రీజ్లోకి సోహెబ్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయింది యూఏఈ. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది, డ్రిల్స్ బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడికి 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 44 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లను యూఏఈ కోల్పోయిందని చెప్పుకోవాలి. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అంత అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ లిండా, 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 45 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ నోకియా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్, 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ లిండా, 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 64 రన్స్, 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ బాషు ఇక్కడికి సగం ఇన్నింగ్స్ అయితే పూర్తవుతుంది. సోహెబ్ ఇక్కడ 6 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి కీపర్ డీకాక్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి హైదర్ షా వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోయింది యూఏఈ. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ మఫాకా, 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్, 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ రబాడా, 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్, 3 వికెట్లు. 13వ ఓవర్ లిండా, 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్, 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ నోకియా హైదర్ షా 6 రన్స్ మాత్రమే చేసి 15 బాల్స్ కి మఫాకా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి అర్ఫాన్ వచ్చారు. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్, 4 వికెట్లు. డ్రిల్స్ బ్రేక్ తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీం గురించి చెప్పుకోవాలంటే సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సూపర్ 8 కి క్వాలిఫై అయిపోయి పాయింట్లు పట్టిన మొదటి స్థానంలో ఉంది కాబట్టి బెంచ్ లో కూర్చున్న మిగతా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో స్క్వాడ్ లో మొత్తం 15 మంది సభ్యులు 11 మంది ప్లేయర్స్ ఆడుతుంటారు కాబట్టి మిగతా 4 సభ్యులు కూడా ఈ మ్యాచ్ లో అవకాశాన్ని కల్పించారు. వారి ప్లేయింగ్ విధానాన్ని మార్చుకునేట్టుగా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి వారు కూడా ఆడాల్సి వస్తే సూపర్ 8 కానీ లేదా సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ అవసరాన్ని బట్టి వారి ఆటకి ఉపయోగపడే విధంగా వారిని ఈ మ్యాచ్ లో ఆడటం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ మఫాకా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 97 రన్స్, 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ బాషు 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 102 రన్స్, 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రబాడా 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 109 రన్స్, 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ నోకియా అలీషాను 45 రన్స్ చేసిన 38 బాల్స్ కి మఫాకా క్యాచ్ పట్టగా అవుట్ అయింది. ఇక్కడ అలీషాను చేసిన బ్యాటింగ్ విధానం చాలా బాగుందని చెప్పుకోవాలి. 45 రన్స్ మంచి బౌండరీలు 6 సాధించి అద్భుతమైన స్కోర్ బోర్డ్ అయితే ముందుకు తీసుకెళ్లారు. ఈ విధంగా యూఏఈ ఒక మంచి స్కోర్ బోర్డ్ అయితే ఇవ్వగలిగింది అలీషాన్ బ్యాట్ ద్వారా. క్రీజ్లోకి పరాశర్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 114 రన్స్, 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ మఫాకా 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్, 5 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ బాషు ద్వారా అర్ఫాను 11 రన్స్ మాత్రమే చేసి 16 బాల్స్ కి స్మిత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి ఫాల్క్ వచ్చారు. ఆఖరి 4 బాల్స్ మిగిలి ఉన్నాయి. 20 ఓవర్లకి 122 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్లను కోల్పోయింది యూఏఈ. ఈ విధంగా యూఏఈ తన బ్యాటింగ్ ద్వారా 20 ఓవర్స్ లో 122 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. సౌత్ ఆఫ్రికా టీంలో 4 ప్లేయర్స్ లో మార్పు అయితే చేసుకుని 4 ప్లేయర్స్ లో బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ ని ఆడించడం జరిగింది ఈ మ్యాచ్ లో. ఈ విధంగా ముఖ్యమైన 4 ప్లేయర్స్ కి రెస్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 కి క్వాలిఫై ఉంది కాబట్టి ఈ విధంగా మార్పు చేసుకుని యూఏఈ మీద మ్యాచ్ ఆడటం అయితే జరిగింది. బౌలింగ్ లో 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్స్ ని ఎదుర్కోవడంలో యూఏఈ బ్యాటర్స్ తరబడ్డారని చెప్పుకోవాలి. ఎక్కువగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలింగ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ ని ఎదుర్కోవడంలో యూఏఈ బ్యాటర్స్ అయితే పూర్తిగా వీటితో ఎదుర్కోలేదని చెప్పుకోవాలి. ఈ విధంగా బౌలింగ్ పరంగా చూసుకుంటే బాషు తన అద్భుతమైన బౌలింగ్ తోటి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. నోకియా 2 వికెట్లు, లిండా 1 వికెట్ తీశారు. ఈ విధంగా బ్యాటింగ్ లో అలీషాను 45 రన్స్, 38 బాల్స్ పర్వాలేదు అనిపించిన అంతకు మించి ఎవరు కూడా బ్యాటర్స్ పరంగా యూఏఈ బ్యాటర్స్ ఎవరు కూడా మంచి ప్రదర్శన అయితే చూపించలేకపోయారు. వికెట్ల పరంగా చూసినట్లయితే 38 అప్పుడు తొలి వికెట్ పడింది. తర్వాత 42, 64, 82, 112, 119 ఇలా వరుసగా వికెట్లను కోల్పోయి 122 రన్స్ మాత్రమే చేయగలిగారు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పరంగా 123 రన్స్ టార్గెట్ వచ్చేందుకు ఓపెనర్స్ గా క్రీజ్లోకి కెప్టెన్ మార్కర్ము, కీపర్ డీకాక్ వచ్చారు. యూఏఈ మొదటి ఓవర్ బౌలింగ్ పరాశర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 1 రన్ మాత్రమే వచ్చింది. రెండో ఓవర్ బౌలింగ్ జునైద్ 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ హైదర్ అలీ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. మార్కర్ము 28 రన్స్ వద్ద 11 బాల్స్ కి క్లీన్ బౌలింగ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కెప్టెన్ అవుట్ అయ్యారు. న్యూజిలాండ్ 1 వికెట్ కోల్పోయింది. క్రీజ్లోకి రికెల్టన్ వచ్చారు. 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 22 రన్స్, 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ పరాశర్ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ జునైద్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 47 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ జవాదుల్లా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. డీకాకు 14 రన్స్ మాత్రమే చేసి 16 బాల్స్ కి హైదర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే న్యూజిలాండ్ సంబంధించిన ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అవడం జరిగింది. డ్రిల్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్లోకి బ్రావిస్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 56 రన్స్, 2 వికెట్లు. ఇక్కడ పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ హైదర్ అలీ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 62 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ జవాదుల్లా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్, 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ హైదర్ అలీ 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 86 రన్స్, 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ అర్ఫాన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 93 రన్స్, 2 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. యూఏఈ బౌలర్లో ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు. వికెట్లు 2 మాత్రమే పడిపోయాయి. ఇక్కడికి ఈ విధంగా టార్గెట్ దూరం లేదు కాబట్టి 122 రన్స్ మాత్రమే చేయగలిగారు కాబట్టి ఈ విధంగా యూఏఈ గెలుపు పరంగా ఆశలు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. సౌత్ ఆఫ్రికాకి గెలుపు ఆశలు నిండుగా ఉన్నాయి. ఈ విధంగా 11వ ఓవర్ బౌలింగ్ ఫారూక్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. రికెల్టన్ 30 రన్స్ చేసి 16 బాల్స్ కి పరాశర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి స్టెప్స్ వచ్చారు. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107 రన్స్, 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ అర్ఫాను బ్రావిస్ 36 రన్స్ చేసి 25 బాల్స్ కి హర్షిత్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. ఈ విధంగా బ్రావిస్ కూడా 36 రన్స్ మాత్రమే చేయగలిగారని చెప్పుకోవాలి. క్రీజ్లోకి స్మిత్ వచ్చారు. 12వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 116 రన్స్, 4 వికెట్లు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పరంగా 4 వికెట్లను కోల్పోయింది. గెలుపు కోసం ఇక్కడ 7 రన్స్ మాత్రమే కావాలి. చాలా తక్కువ టార్గెటే కాబట్టి గెలుపు కోసం 7 రన్స్ మాత్రమే కావాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. 13వ ఓవర్ బౌలింగ్ ఫరూక్
13 ఓవర్లు వచ్చేటప్పటికి 121 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి ఒక రన్ మాత్రమే డ్రా అవుతుంది. రెండో రన్ లభించినట్లయితే సౌత్ ఆఫ్రికా విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఈ విధంగా 14 ఓవర్ బౌలింగ్ జొనాయిజ్ మొదటి బాల్ కి స్కోర్లు సమయం అయిపోయాయి. 122 రన్స్ చేసేశారు. రెండవ బాల్ కి ఇన్నింగ్ షాట్ కూడా పూర్తిగా లభించింది. 13.2 ఓవర్లకి టార్గెట్ 123 ఛేదించారు. 4 వికెట్లు నష్టపోయి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా ఆల్రౌండర్ ప్రదర్శన తోటి, గేమ్ ప్లానింగ్ తోటి మార్కర్ రమ్ కెప్టెన్సీ చాలా అద్భుతంగానే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా సౌత్ ఆఫ్రికాకి సూపర్ 8 కి క్వాలిఫై అయిన తర్వాత కూడా ఈ యూఏఈ మీద మ్యాచ్ కి మిగతా బెంచ్ మీద ఉన్న 4 ప్లేయర్స్ తోటి కూడా ఆట ఆడించినా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. ఈ విధంగా ముఖ్యమైన ప్లేయర్స్ రెస్ట్ లో ఉన్నా కూడా మిగతా బెంచ్ మీద ఉన్న 4 ప్లేయర్స్ తోటి ఆడి ఈ మ్యాచ్ ని అద్భుతంగా విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విధంగా వీరు సూపర్ 8 నుంచి సూపర్ 4 కి సెమీఫైనల్ కి అలాగే ఫైనల్ కూడా వచ్చే అవకాశం అయితే సౌత్ ఆఫ్రికా టీం పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు అన్ని విభాగాలుగా. ఈ విధంగా వీరు మంచి ప్రతిభను అయితే చూపిస్తూ 2024లో చేజార్చుకున్న ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయారు. ఈ విధంగా ఇండియాకి అయితే 2024లో వరల్డ్ కప్ అయితే T20 వరల్డ్ కప్ అయితే లభించింది. 2026లో కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ పరంగా కూడా అటు శ్రీలంకలోను ఇటు ఇండియాలోని మ్యాచ్ జరుగుతున్నాయి కాబట్టి శ్రీలంక వాళ్ళు కూడా అలాగే మన ఇండియాకి సంబంధించిన టీం కూడా ఈమాంగి టీం మారన్నట్టు మూడోసారి ప్రపంచ కప్ కోసం గట్టి ఆశలను అయితే పెంచుకుంటూ ఉన్నారు. గట్టి పోరాటాన్ని అయితే చూపిస్తున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా మంచి పోరాటాన్ని అయితే చూపిస్తుంది. మంచి గేమ్ ప్లానింగ్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా మంచి పోటీతత్వాన్ని అయితే వీరు పెంపొందించుకున్నారు. అలాగే 2024లో చేజార్చుకున్న కప్ని ఇప్పుడు 2026లో చేజిక్కించుకోవాలని మంచి ప్రపంచ విజేతగా నిలవాలని T20 మ్యాచ్ల ద్వారా వీరు మంచి పోటీతత్వాన్ని అయితే చూపిస్తున్నారని చెప్పుకోవాలి. వీరు చూపించే పోటీతత్వం పరంగా కీపర్ డీకాకు అలాగే కెప్టెన్ మార్కరము వీరిద్దరు ఓపెనింగ్ లో చేసే పరుగుల భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. దాదాపు వీరు ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన మ్యాచ్ ఆరంభాన్ని అయితే ఇస్తున్నారు. వీరిద్దరు భాగస్వామ్యంలో తర్వాత వచ్చే బ్యాటర్స్ అలాగే బౌలింగ్ పరంగా కూడా సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్పిన్నర్ల పరంగా చూసుకుంటే మహారాజా లాంటి వాళ్ళు కూడా అద్భుతమైన స్పిన్ బౌలింగ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా అన్ని విభాగాలుగా సౌత్ ఆఫ్రికా అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ 123 రన్స్ టార్గెట్ చేయడం అనేది చాలా అవలేలుగా చేశారు. 6 వికెట్ల తేడాతోటి సౌత్ ఆఫ్రికా గెలుపు అయితే అందుకుంది. వర్షం జల్లు కొంతవరకు పడుతున్నా కూడా వర్షంలోని క్రికెట్ మ్యాచ్ ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ అలాగే వర్షం జల్లులో కొనసాగించారు. చిన్న టార్గెట్ ను సులువుగా ఛేదించేశారని చెప్పుకోవాలి. బౌలింగ్ పరంగా జవాదుల్లా, అర్ఫాన్, ఫరూక్ చెరొక వికెట్ అయితే తలా వికెట్ అయితే లభించింది. ఈ విధంగా వికెట్లు తీయడం జరిగింది. వికెట్ల పత్రం కూడా చూసినట్లయితే 32, 56, 105, 116 వద్ద వికెట్లు అయితే సౌత్ ఆఫ్రికా వికెట్ కోల్పోయింది. బౌలింగ్ వేసిన సౌత్ ఆఫ్రికా బౌలర్ బాషు తన అద్భుతమైన బౌలింగ్ తోటి 4 ఓవర్లలో 3 వికెట్లను తీయడం జరిగింది. ఈ విధంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారు. ఇది ఈ రోజు వీడియో సౌత్ ఆఫ్రికా సంబంధించి యూఏకి సంబంధించి జరిగిన మ్యాచ్ గురించి పూర్తి వివరాలు. ఈ విధంగా ప్రతి మ్యాచ్ కి సంబంధించి వివరాలు అందిస్తూ ఉంటాను. గ్రూప్ పరంగా ఈ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి గ్రూప్ డి లోని మ్యాచ్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ విధంగా సూపర్ 8 అయితే చేరుకుంది. సౌత్ ఆఫ్రికా మంచి పోటీతత్వాన్ని అయితే పెంచుకుని టీము ప్రదర్శన అన్ని విభాగాలుగా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ విధంగా యూఏఈ లాంటి చిన్న టీముల మీద చాలా అలవకగా మ్యాచ్ అయితే గెలిచేస్తున్నారు. అలాగే న్యూజిలాండ్ కూడా ఓడించి అద్భుతమైన పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ కూడా వీరు ఓడించారంటే అద్భుతంగా ఫైనల్ వరకు చేరుకునే అవకాశాలు వీరికి ముందుగా కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికా టీం పరంగా. ఇది ఈ రోజు వీడియో ఇంతలో ముగిస్తున్నాను. థాంక్యూ.